భారతదేశంలోనే మిజైల్ మ్యాన్గా భారతదేశాన్ని సాంకేతిక పరిజ్ఞానంలో ఒక మంచి స్థానానికి తీసుకెళ్లాలని ఎనలేని కృషి చేసి ఉపాధ్యాయ వృత్తే తనకి ఇష్టమైన వృత్తిగా ఉండి కూడా ఇస్రో చైర్మన్గా భారత రాష్ట్రపతిగా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి మనుషుల్లో ఒక దేవుడు ఉన్నాడు అని మనం కొనియాడబడే వ్యక్తి అబ్దుల్ కలాం గారు. భారత పౌరులకి ఒక స్ఫూర్తి ప్రదాతగా మనందరి మనసుల్లో కొలువు తీరిన ఆ మహనీయుడు పుట్టినరోజు జయంతిగా మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. భారతదేశానికి మిసైల్స్, సాంకేతిక పరిజ్ఞానం, ఇస్రో చైర్మన్, ఇలా ఎన్నో పదవులు అలంకరించి అనేక రకమైన శాటిలైట్స్ నాసాకి ఈక్వల్గా మన ఇస్రో నుంచి పంపించి ప్రపంచ దేశాలకే టెక్నాలజీని అందించిన ఘనత మన భారతదేశంలో ఈరోజు ఉంది. దీనికి పునాది నాంది పలికిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఇటువంటి జయంతులు మనం ఎందుకు చేసుకుంటాం, ఒక మహనీయుడు వర్ధంతులు ఎందుకు చేసుకుంటున్నాం అని ఒకసారి మనం ప్రశ్న వేసుకుంటే, ఈయన స్ఫూర్తితో యువత మరింతగా ఎదగాలని, భారతదేశానికి ఒక అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని చూసి ఎంతోమంది అబ్దుల్ కలాంలు మన భారతదేశంలో తయారవ్వాలని. ఈరోజు చూసాం, నిన్న మనం అమెరికా తర్వాత ప్రపంచ దేశాల్లో అతి పెద్ద డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి. అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వంతో కలిపి ఆనాడు ప్రమోట్ చేసిన వ్యక్తి రాష్ట్రపతిగా మన భారతదేశానికి ఆయన ఉన్నారు అంటే అందులో అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేశారో మనందరికీ తెలుసు. ఆయన కృషి ఫలితంగా ఈరోజు టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా హైదరాబాదు 30 ఏళ్ళు పడితే మనకి రాబోయే 10 ఏళ్లలోనే టెక్నాలజీ AI ఆధారిత డేటా సెంటర్ మనకి ఈరోజు వస్తూ ఉంది. చాలా గొప్పగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నాం. నేను ఎంతో శుభకరమైన రోజుగా వర్ణించాం. మన ఉత్తరాంధ్ర ప్రజలు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో అయితే బాణసంచా కాల్చుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రత్యక్షంగా 90,000 మందికి, పరోక్షంగా 1,38,000 మందికి ఉద్యోగాలు కల్పన. అది చిన్న విషయం కాదు, లక్షల్లో ఉద్యోగాలంటే. అలాగే సుమారుగా 1,30,000, 40,000 కోట్లతో పెట్టుబడితో పెట్టిన సంస్థ చూస్తూ ఉంటే, ఇటువంటి సంస్థలు భారతదేశానికి రావాలంటే భారతదేశం సాంకేతికంగా ఎంతో డెవలప్ అయింది.